దీని మీకన్నా ఎక్కువ ఇంకా నీట్గా ఉంటుంది. సరే ఇప్పుడు నువ్వు నిజం చెప్పు, నన్ను అయితే మోసం చేస్తలేవు కదా? చేయదు, మోసం చేయట్లేదు. సరే నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా నువ్వు ఇంతసేపటికి ప్రేమిస్తున్నా అది చేస్తున్నా వెళ్ళిపోదాం అంటున్నావు, కానీ ఒక్కసారి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నావు. చూసా, ఇప్పటికి 2 సార్లు చూసాను. నేను ప్రేమిస్తున్నాను. సరే నాకు ఒక డౌట్ ఉందబ్బా, నువ్వు ఇంతసేపటికి నాతో మాట్లాడుతున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ అసలు నన్ను పట్టించుకోవట్లేవు. నిజంగా నేను లవ్ చేస్తున్నాను, నువ్వు అర్థం చేసుకోవాలి. ఎట్లా చెప్పా, ఎట్లా అర్థం చేసుకోవాలి? నిజంగా ప్రామిస్. అమృతం కురిసిన రాత్రి, అతనితో కలిసిన రాత్రి. ఇంకా చూసిన నీకు ఎంతసేపటికి నా మీద కాదు, ఎక్కడెక్కడికి వెళ్ళినా కూడా డబ్బులు ఖర్చు అయిపోతాయి అబ్బా. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? కదా అంటే లేచిపోదాం అన్నాను, కానీ నేను ఇప్పుడు ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఏంటంటే, ఇప్పుడు మనం లేచిపోయినాం అనుకో డబ్బులు అన్నీ ఖర్చు అయిపోతాయి. నేను ముందే అంటే ఇప్పుడు సేవింగ్లో ఎక్కువ చేస్తున్నాను కదా, అంటే సేవింగ్ చేసే మనీతో మొత్తం ఖర్చు పెట్టుకుంటే మళ్ళీ తర్వాతకి మనం లవ్ చేసుకున్నాం కదా, మా ఇంట్లో ఎలా డబ్బులు ఇస్తారు చెప్పు. నేను అందుకనే ఏమంటున్నానంటే, మన డబ్బులు మన దగ్గరనే సేఫ్గా పెట్టుకొని మీ ఇంటికి వెళ్ళిపోయి మీ డాడీని ఒప్పిద్దాం. మీ డాడీకి మంచి సంపాదించి పెట్టిండు, నాకు ఎంతో అంతో కట్నం ఇస్తాడు, ఆ కట్నంతో హ్యాపీగా బతికేద్దాం. లేదు, మా డాడీ ₹1 కూడా వేయరు. కావాలంటే ఇంటి నుంచి గంటేస్తారు నన్ను. అలా అంటే ఎలా చెప్పు? నిజంగా గంటేస్తారు. మీ ఇద్దరు ఎటైనా వెళ్ళిపోండి, ఏం చేయండి. అంటే మరి నాకు వచ్చిన శాలరీ తోటి ఇప్పుడు మన ఇద్దరం అంటే బతకొచ్చు. రేపు పిల్లలకి వాళ్ళందరికీ భవిష్యత్తు కావాలంటే ఇప్పుడు మీ డాడీ కట్నం ఇస్తేనే కదా మనకు మంచిగా ఉంటుంది. మా డాడీ ఇవ్వరు, ఎందుకంటే అరేంజ్ మ్యారేజ్ కాదు కదా, అరేంజ్ అయితే ఇస్తారు. లవ్ కదా మనది. ఇక నువ్వే అర్థం చేసుకోవచ్చు కదా. నేను అర్థం చేసుకోవాలంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ఇస్తారు మా వాళ్ళు. లవ్ మ్యారేజ్ అంటే ఎవరు ఇస్తారు? ఎవరు ఇయ్యరు. మరి ఎలా చెప్పేలా అంటే, నువ్వు నాకు ప్రతిదీ ఏం కాదు ప్లీజ్, మీ ఇంట్లో వాళ్ళు నేను ఒప్పిస్తాను, నువ్వు ఏం టెన్షన్ పడకు. ఒప్పుకోరు మా మమ్మీ వాళ్ళు, చాలా ఇది. అట్లా అంటే ఎట్లా చెప్పు, నాకేమో నువ్వు తప్ప నాకు ఇంకో లోకం తెలియదు. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే. తెలుసు నాకు, కానీ మా మమ్మీ వాళ్ళు నిజంగా ఒప్పుకోరు. ₹1 కూడా ఇవ్వరు మా మమ్మీ వాళ్ళు. నువ్వు అట్లా అనకు తల్లి ప్లీజ్, నేను అట్టే అయిపోతా. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా కాలమన్. నేను అట్టే అయిపోతా తల్లి, నువ్వు అట్లా అంటే చెప్పు. అలా ఏం లేదు, మా డాడీ అయితే ఒప్పుకోరు, మమ్మీ ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు అసలు మనకి. సర్లే తల్లి, నీకు కూడా ఇష్టం లేనప్పుడు నేనేం మనకు కూడా తప్పే, కానీ సరే. నాకు ఇష్టం ఉందని చెప్తున్నా కదా, నాకు ఇష్టం లేదని నేను చెప్పట్లేదు కదా. నువ్వు ఎంతసేపు మాట్లాడినా నువ్వు నాకేం చెప్తారు. ఇంకా సర్లే మనం విడిపోదాం. నువ్వు విడిపోదామా? అందుకే లవ్ చేసావా నువ్వు నన్ను? మరి నేను లవ్ చేస్తే నువ్వు నన్ను అసలు పట్టించుకోవట్లేవు కదా. పట్టించుకోవట్లా? నేను పట్టించుకుంటున్నాగా. నేను అంటే డాడీ దగ్గరికి వెళ్ళి మాట్లాడి కట్నం అడుగుదామన్నా, నువ్వేమో వద్దంటున్నావు. కట్నం తీసుకోకుండా మనం ఎట్లా బతాం చెప్పు. లేదు, మా డాడీ ఇయ్యరు కదా, అందుకే నేను ఇయ్యరని చెప్తున్నా. సరే మరి ఎప్పుడు ఎట్లా ఏంది చెప్పా, ఏం చేద్దాం? నీ ఇద్దరు మూలకెళ్ళి నువ్వే చెప్పు. ఏం చేద్దాం అంటే కాబట్టి. నేను ఏమన్నా మీ డాడీ దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసి డబ్బులు తీసుకుందా అంటే వద్దన్నావు. సరే ఇదంతా కాదు, కానీ లివింగ్ రిలేషన్లో ఉన్న కొన్ని రోజులు, ఒక 6 మంత్స్ 1 ఇయర్ లివింగ్ రిలేషన్లో ఉందాం. అప్పుడు కూడా నాకు సేమ్ నీ మీద అలాగే ఫీలింగ్స్ ఉన్నా, నీకు సేమ్ నా మీద అలాగే ఫీలింగ్స్ ఉన్నా కలిసి ఉందాం. లేదంటే విడిపోయి మీ డాడీ చెప్పిన సంబంధం నువ్వు చేసుకో, మా డాడీ చెప్పిన సంబంధం నేను చేసుకుంటా. అలా ఉండలేను కదా. అంటే ఉండకపోతే ఎలా చెప్పు. ఇప్పుడు మనకిద్దరికి ఒక అండర్స్టాండింగ్ మీద వెళ్ళిపోవాలి, కానీ ప్రతిదీ నువ్వు డిస్టర్బ్ చేసి అలా మాట్లాడు కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను ఇంతగానో ప్రేమించాను, నీ వల్ల నాకు ఏదైనా లాభం ఉండాలి, నా వల్ల నీకు ఏదైనా లాభం ఉండాలి. నేను సిన్సియర్గానే లవ్ చేస్తున్నా కదా. మరి నేను అందుకనే కదా ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని అంటారు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని అంటారు. లివింగ్ రిలేషన్లోనే ఒప్పుకొని 6 మంత్స్ 1 ఇయర్ కట్టుకొని వెళ్ళిపోతే అయిపోద్ది కదా. లివింగ్ వద్దు, ఎందుకు మ్యారీడ్ చేసుకుందాం. ఎందుకు అలా? సరే ఇంకా నువ్వు తర్వాతకి మాట్లాడదాం, ఇదంతా కాదు. ఒకసారి అయితే మీ ఇంటికి వచ్చి మీ డాడీతో మాట్లాడినాక చేసుకుందాం. సరే ఇదంతా వద్దు కానీ వెళ్ళిపోదాం పదగా, నాకు కూడా అట్లా ఉంది.
సరే పా వెళ్ళిపోతా.